This is a Teja News Television broadcast. పోషకాహార లోపం లేని భారతీయ లక్ష్యం కావాలి అనే నినాదంతో 8వ పోషణ్ పక్వాడా అవగాహన సదస్సు సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో నిర్వహించారు. నాగలాపురం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పిచ్చాటూరు ఐసీడీఎస్ సిడిపిఓ సౌభాగ్యమ్మ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులలో పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ తేజస్విని, తహసీల్దార్ హనుమంతు నాయక్, మండలాధ్యక్షుడు ప్రణీత్ రెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీదేవి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ సమతుల్య ఆహారం తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, పోషకాహార లోపాన్ని నిర్మూలించడం అందరి బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, మహిళలు, స్థానికులు పాల్గొని పోషకాహారంపై అవగాహన పెంపొందించుకున్నారు. షుగర్ కూడా మనము 25 గ్రామ్స్ మాత్రమే ఒక రోజుకి తీసుకోవాలి. అంటే దాదాపు 4 స్పూన్లు అనమాట షుగర్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఉండాలి అంటే ఆయిల్ వాడకం కూడా తగ్గించాలి. ఆయిల్ ఏంటంటే 25 to 30 గ్రామ్స్ అనేది ఆయిల్ వాడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఉంటారు. 0 నుంచి 2 సంవత్సరాల లోపు పిల్లలకి 80% మైండ్ డెవలప్మెంట్, మెదడు అభివృద్ధి ఉంటుంది, వేగంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించి మొబైల్స్ దగ్గర ఇవ్వద్దని అనేది ఈ యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశము. ఈరోజు ఐసీడీఎస్ తరఫున 8వ పోషణ పక్వాడా కార్యక్రమం అనేది మన మండలంలో నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగా ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన తర్వాత వారికి కొంచెము ఊహ వస్తుంది, జ్ఞానం వస్తుంది అనగానే ఏం చేస్తున్నారంటే రావడమే సెల్ ఫోన్కి రాగానే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజులకి సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోతారు. సో ఇది అవాయిడ్ చేయడం కోసము మేము పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళము. తర్వాత తాత ముత్తాత లేదంటే ఇంకా ఉమ్మడి కుటుంబాలు ఆ రోజుల్లో ఉండేటివి. కుటుంబ సభ్యులతో చాలా కడివిడిగా ఉండేవాళ్ళం. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా పిల్లలకి పెద్దల మధ్య ఎక్కువ అన్యోన్యత, ఆప్యాయత, తర్వాత ఒక తెలియనటువంటి దాన్ని ఏమంటాము ఎక్కువగా ప్రేమ అనేది పెద్దల పట్ల కలుగుతుంది. అది నాంగారంగా వయసు పెరిగే గురించి పిల్లల్లో పెద్దల పట్ల, సమాజంలో ఇతరుల పట్ల కూడా ఒక గౌరవం ఇవ్వడము, లేదా వాళ్ళు అనుసరించేటువంటి పద్ధతుల్ని అనుగుణంగా తీసుకొని పెరగడం ఇదంతా జరుగుతుంది. కానీ నవేడేస్లో ఇప్పుడున్న రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయాయి పూర్తిగా. తర్వాత వ్యక్తిగత కుటుంబాలు ఎక్కువైపోయినాయి. ఆ వ్యక్తిగత కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు, తాత, అవ్వ ప్లేస్ భర్తీ చేయడానికి ఎక్కడా లేకుండా పోయింది.